నమస్తే. మనం హెల్త్ చెకప్స్ కోసం హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం లివర్‌కి ఫ్యాట్ ఎంత ఉంది, ఫ్యాటీ లివర్ ఉందేమో అది కూడా టెస్ట్ చేయించుకోండి అనేసి. లివర్ డ్యామేజ్ అవ్వటం, దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవటం, ఏ పరిస్థితిలో చేయించుకోవాలి, లివర్ హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడటానికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అమర్నాథ్ గారు. డాక్టర్ గారు, నేను అన్నట్లుగా ఇదివరకు బహుశా టెస్టుల్లో ఇది లేదేమో, ఫ్యాటీ లివర్ ఉందేమో చెక్ చేసుకోండి అనేది ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది. ఎందుకు ఈ ఇష్యూ రేజ్ అవుతుందండి? సో జనరల్ గా ఆహార అలవాట్లు కానీ లైఫ్ స్టైల్ కానీ సో ఇవన్నీ చూస్తే జనరల్లీ ఈ ఫ్యాట్ లివర్ వెరీ కామన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది చాలా రీజన్స్ లివర్ ఫెయిల్యూర్ కారణం ఉంటాయి, కానీ ఈ మధ్య ఫ్యాట్ లివర్ అనేది ఆల్మోస్ట్ 30% పాపులేషన్లో ఎక్కువ ర్యాంపెండ్ అయ్యి ఎవెన్చువల్గా లివర్ డ్యామేజ్ ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్లో ఉన్న చేంజెస్ వల్లనే అవుతుంది అంటారా? సో దీని రీజన్స్ చెప్తాను. యాక్చువల్గా ఫ్యాట్ లివర్ అంటే మనము ఒక లెస్ దెన్ 5% ఉండాలి, నార్మల్గా అందరికీ ఉంటుంది. సో మనకి ఎప్పుడన్నా రిజర్వ్స్ కావాలంటే అది ఇవ్వస్తుంది. సో ఇప్పుడు ఫ్యాట్ లివర్ ఎప్పుడు అంటామంటే ఈ 5% దాటిపోయి ఎక్సెస్ బిల్డ్ అవుతుంది ఫ్యాట్. ఓకే, అప్పుడు బిల్డ్ అయినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. సో దీనికి కారణాలు ఏమి ఉండొచ్చు, పలు రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మెయిన్గా ఏముందంటే ఆల్కహాల్ కన్సంప్షన్. సో మనం కావాల్సిన కంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు లివర్లో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఉండడం, సో ఎక్సెసివ్ మార్బిడ్ ఒబేసిటీ, దట్ ఆల్ లీడ్స్ టు మన లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. మళ్ళీ బ్యాలెన్స్ డైట్ తీసుకోము, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ మధ్య ఎక్కువ కామన్, హై షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ రీజన్స్ అన్నమాట. తర్వాత అండర్లయింగ్ కొన్ని డిసీజెస్ ఉంటాయి అన్నమాట, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, అట్లా డిజార్డర్స్, మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. సో అవి ఉన్నప్పుడు కూడా మనకి లివర్లో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ర్యాపిడ్ వెయిట్ లాస్ చేయడము, కొంతమంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, సో అన్నెసరీగా పారాసిటమాల్స్ అవన్నీ అన్నెసరీ డ్రగ్స్ తీసుకుంటారు. ర్యాపిడ్ డైట్ కూడా ఫ్యాటీ లివర్ కి కారణమవుతుందండి. ర్యాపిడ్గా తగ్గాలి అనేసి అంటే ఓవర్గా డైట్ చేయడం చేసి ర్యాపిడ్గా ఎక్సర్సైజ్ చేయడము, ఒకసారి ర్యాపిడ్ వెయిట్ ఫాల్ లివర్లో కొన్ని మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. సో దాంట్లో కూడా ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో అందుకే స్లోగా వెయిట్ రిడ్యూస్ అవ్వాలి. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయండి? అంటే ఫ్యాటీ లివర్ ఉంది లేకపోతే లివర్ కి ఇబ్బంది ఉంది అనే విషయం మనకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే అది ఇన్నర్ ఆర్గాన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు మీరు. సో మన లివరు సిమ్టమ్స్ ఎప్పుడు బయట కనిపించదు. సో ఎందుకంటే మనకు ఎక్కువ రిజర్వ్స్ ఉంటాయి. మన లివర్ ఆల్మోస్ట్ 80 to 90% డ్యామేజ్ అయిన వరకు మన సిమ్టమ్స్ ఉండవు. సో మనకేమనిపిస్తుంది, మనం నార్మల్గానే హెల్తీగా ఉన్నాము అనుకుంటాము, కానీ లోపల డ్యామేజ్ అవుతుంటుంది లివర్. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే మనం రెగ్యులర్ చెకప్స్, లివర్కి వస్తే మాత్రము రెగ్యులర్ హెల్త్ చెకప్స్ మనం చేయాలి. ఎందుకంటే మనకు 80% డ్యామేజ్ అయ్యేందుకు సిమ్టమ్స్ రావు. సిమ్టమ్స్ వచ్చినాక మన లివర్ని రివర్స్ చేయలేం, ఆ స్టేజ్ నుంచి రివర్స్ చేయలేం. సో వెరీ ఇంపార్టెంట్. సో ఎర్లీగా మనకు కొద్దిగా మైల్డ్ ఫ్యాట్ లివర్ కొద్దిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా వీక్నెస్, మైల్డ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ కొన్నిసార్లు అలా వస్తాయి, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇంకేదో ఉండొచ్చులే, మనకి ఇంకేదన్నా రాత్రి పడుకోలేదులే, ఎట్లా ఏదో మనం అట్రిబ్యూట్ చేస్తాం. కానీ జనరల్గా లివర్ వచ్చే మైల్డ్ సిమ్టమ్స్ మనం నెగ్లెక్ట్ చేస్తాము. ఇంకేం మైల్డ్ సిమ్టమ్స్ అయినా కూడా ఇంకేముంటాయి డాక్టర్ గారు? జనరల్లీ అవి అనోరెక్సియా కానీ, మైల్డ్ అంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్ కానీ, తర్వాత బెల్చింగ్స్, సో ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అలా అనిపిస్తూ ఉంటుంది మనకి. కొద్దిగా వీక్నెస్, ఫెటిగబిలిటీ, చిన్న పని చేసిన ఫెటిగ్గా వస్తుంది అన్నమాట. సో అవన్నీ మనము ఓవర్ పర్టికులర్ లివర్ అని చెప్పలేము ఎవరు, ఇది లివర్ వల్ల వస్తుంది అనేసి. సో అందుకనేసి మనం పీపుల్ నెగ్లెక్ట్ చేస్తాం. సో అందుకని మనం ఏం చేస్తామంటే, ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ లైఫ్ స్టైల్ ఉంది అంటే మనము ఫస్ట్ ప్రివెన్షన్ ఇంపార్టెంట్. దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫ్యాట్ లివర్ని, నెంబర్ 1 థింగ్ వచ్చి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. హెల్తీ వెయిట్ ఎలా మెయింటైన్ చేస్తామంటే, ఒకటి బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎలా అంటే మనం తీసుకోవాల్సింది జనరల్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, మన లీన్ ప్రోటీన్స్ లైక్ చికెన్, ఫిష్, పనీర్, సో హెల్తీ ఫ్యాట్స్, అవి చాలా ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్, కార్బ్స్, సో అవన్నీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి. ఫ్రైడ్ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్ అవన్నీ.
సో యూ హ్యావ్ టు అవాయిడ్ దట్ అండ్ వెయిట్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ మినిమం పర్ వీక్ 150 minutes లైక్ సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ చేయాలి. మనం హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తాము, బ్యాలెన్స్ డైట్ ఉన్నప్పుడు మన లివర్లో ఫ్యాట్ అక్యుములేషన్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందండి? పలానా ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాంటిది ఏదన్నా ఉందా? అలా ఏజ్ స్పెసిఫిక్ ఏముండదు, ఏ ఏజ్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఇఫ్ యూ మనకి ఇలా Unhealthy habits ఉంటాయి అన్ని కనుక. హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే, సో అది వెరీ ఇంపార్టెంట్. సో ముందు నుంచే మనము జాగ్రత్తగా ఉండాలి. ఏజ్ నో. తర్వాత ఆల్కహాల్ మోడరేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది కొద్దిగా మోడరేట్ తాగితే మంచిది అంటారు. సో ఆల్కహాల్ మోడరేషన్ ఏంటంటే ఒక లైక్ 14 grams ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్ వచ్చి ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటాం. సో ఫిమేల్ ఒక డ్రింక్ పర్ డే చేయొచ్చు, మేల్ 2 drinks పర్ డే చేయొచ్చు. అంటే 1 drink అంటే 1 స్టాండర్డ్ డ్రింక్ అంటే లైక్ 350 ml ఆఫ్ బీర్ ఆర్ 150 ml ఆఫ్ వైన్ ఆర్ 45 ml ఆఫ్ స్పిరిట్స్. ఇది ప్యూర్. సో ఇది స్టాండర్డ్గా ఒక డ్రింక్ ఫర్ ఫీమేల్, 2 drinks ఫర్ మేల్. దీన్ని మించి తీసుకుంటే హార్మ్ఫుల్. కానీ దీంట్లో ఒక క్యావియట్ ఉంది. సో కొంతమంది బాడీ ఏజ్, మాస్, వెయిట్ ప్లస్ జెనెటిక్ అంటే ఆల్కహాల్ క్లియర్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి మనలో, అవి కానీ తక్కువ ఉన్నాయనుకోండి, ఈవెన్ తక్కువ తీసుకున్నా కానీ మన లివర్ క్లియర్ చేయలేదు, అప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ టేక్ మోడరేట్ ఆల్కహాల్ ఆర్ నో ఆల్కహాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు సర్జన్గా కూడా ఉన్నారు, అసలు ఏ సిచ్యువేషన్లో సర్జరీ దాకా వెళ్తారు? ఎవరు లివర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డాక్టర్? లివర్ ఎండ్ స్టేజ్ అంటాము. ఒక స్టేజ్ దాటిపోయాక అసైటిస్ బిల్డ్ చేయడము, బ్లడ్ వామిటింగ్, అట్లా లివర్ డీకంపన్సేట్ అవుతుంది. సో ఆ ఎండ్ స్టేజ్ లివర్కి వచ్చాక ఇంకే ట్రీట్మెంట్స్ లివర్ని రివర్స్ తీసుకురాలి. ఎగ్జాంపుల్ ఐ కెన్ షో ఎ పిక్చర్. దిస్ ఇస్ ఇన్ హెల్తీ లివర్, దెన్ దిస్ స్టేజ్ టు ఫ్యాటీ లివర్. సో ఇక్కడ మనకేం పెద్ద సిమ్టమ్స్ కనిపించవు. అవునండి. నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఫైబ్రోసిస్ అంటాం. ఈ ఫైబ్రోసిస్ కూడా మనకు సిమ్టమ్స్ ఏం కనిపించవు. సో ఎర్లీ పార్ట్ ఆఫ్ దిస్ ఫైబ్రోసిస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫ్యాట్ లివర్ రివర్స్ అవుతుంది. ఒక నుంచి లేట్ స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్, నెక్స్ట్ సిరోసిస్, ఈ స్టేజ్కి వెళ్ళాక లివర్ రివర్స్ అవ్వదు, ఇర్రివర్సబుల్. ఇంకా ఏ మెడిసిన్ దాన్ని రివర్స్ చేయలేదు. సో వన్స్ ఇట్ రీచెస్ దిస్ స్టేజ్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఇండికేటెడ్. సో అంటే ఆ స్టేజ్కి వచ్చి మనకు సిమ్టమ్స్ అన్ని వచ్చేసి డీకంపన్సేట్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఇలాంటి లివర్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా కామన్. సో ఆ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 స్టేజెస్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ మనం లివర్ 2 విధాలుగా వస్తుంది. ఒక రోడ్ యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ డెడ్ అవుతారు, సో దాన్ని క్యాడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఇంకొకటి ఫ్యామిలీలో సగం లివర్ ఇచ్చే వాళ్ళని లివింగ్ డోనర్ అంటాము. లివింగ్ డోనర్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, ఏజ్ గ్రూప్ 18 to 55 years ఉండాలి. సో వాళ్ళకి డయాబెటీస్ ఉండకూడదు, టూ మచ్ ఫ్యాటీ ఉండకూడదు. సో వీళ్ళు డొనేట్ చేయొచ్చు, సేఫ్గా డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే మన లివర్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఒక 4 to 6 weeks తర్వాత హాఫ్ లివర్ పెరిగి ఫుల్ లివర్గా రిమైనింగ్ లివర్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఏం రిస్క్ ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ కానీ మ్యారేజ్ కానీ ఎలాంటి రిస్క్ ఉండదు ఇచ్చేదానికి. సో వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవచ్చు, దే కెన్ గో ఫర్ జాబ్. తర్వాత ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. ఒక 2 months వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు, కానీ ఫర్దర్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఈవెన్ మ్యారేజ్, ఫ్యామిలీ ప్లానింగ్, జాబ్, నో రెస్ట్రిక్షన్. సో లైక్ మన హెయిర్ కట్కి వెళ్తాము, మళ్ళీ 4 weeksకి హెయిర్ పెరుగుతుంది. మన సేమ్ క్యారెక్టర్ లివర్ మనం కట్ చేస్తాము, రెసిపియంట్కి ఇస్తాము, మళ్ళీ 4 weeksకి అంతా లివర్ పెరిగి వాళ్ళకి నార్మల్ లైఫ్. సో డోనర్ హెల్తీగా ఉండాలి. ఎస్, హెల్తీగా ఉండాలి. బెటర్ యంగ్ ఏజ్ అయితే రీజనరేట్ అవ్వడానికి కెపాసిటీ ఉంటుంది. డయాబెటీస్లో రీజనరేషన్ తక్కువ కెపాసిటీ, అందుకే డయాబెటీస్ వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో అందుకనే 18 to 50 years నో డయాబెటీస్, నో టూ మచ్ ఫ్యాటీ, లైక్ వాళ్ళలో ఫ్యాట్ లివర్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ లివర్ని మనం ఇస్తే అది రీజనరేషన్ ఫంక్షన్ తక్కువ ఉంటుంది. ఫైనల్గా చెప్పండి డాక్టర్ గారు, హెల్తీ లివర్ కోసం ఏం చేయాలి? హెల్తీ లివర్ కోసము ప్రాపర్ లైఫ్ స్టైల్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్ చెకప్స్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. మనం చాలా బిజీగా ఉంటాము లైఫ్ స్టైల్లో, మన లివర్ సిమ్టమ్స్ రావడానికి చాలా టైం పడుతుంది, చాలా డ్యామేజ్ అనేది వస్తుంది. కాబట్టి రెగ్యులర్ హాస్పిటల్కి అప్పుడప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్, స్కాన్ చెక్ చేసుకుంటూ ఉంటే ఇట్లా లైఫ్ స్టైల్ ఎలాంటి చెకప్స్ అండి? ఏం చెకప్స్ అంటే బ్లడ్ టెస్ట్లో ఎల్ఎఫ్టీ చేయాలి, తర్వాత అల్ట్రాసౌండ్లో లివర్ ఎంత ఫ్యాట్ ఉంది క్యారెక్టరైజ్ చేస్తుంది. దాని ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంది అంటే స్కాన్లో మన ఫైబ్రో స్కాన్ అంటాం,
అంటే లివర్ ఎంత గట్టిగా అయింది అనేసి దాంట్లో ఆ స్కాన్లో తెలుస్తుంది. సో ఎంత రివర్స్ చేయగలుగుతాము అనేసి ముందే కనుక్కొని మనం మళ్ళీ బ్యాక్ టు లైఫ్ స్టైల్కి వచ్చేసి మాడిఫై వెయిట్ రిడక్షన్ మళ్ళీ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి మళ్ళీ మనం రివర్స్ మళ్ళీ చేస్తాం. నార్మల్గా రివర్సిబుల్ కదా. రివర్సిబుల్ అది. Right. మనం ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిపోతే మళ్ళీ కష్టం. ఆ స్టేజ్ నుంచి వెనక్కి రాలేము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.